Hello everyone, welcome to Epitome Police Academy. Today we have our special guest Mr. Nagaraj sir. సో సారు తాపీ మేస్త్రి నుంచి వెళ్ళి అథ్లెటిక్స్ ఎలా అయ్యారు, ఒక నేషనల్ అథ్లెటిక్ ఎలా అయ్యారు, ఆ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి తెలుసుకుందాం. నాగరాజ్ సార్, వెల్కమ్ టు ఎప్టోమ్ పోలీస్ అకాడమీ. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనము నాగరాజ్ సార్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాము, తర్వాత తదితర విషయాలు తెలుసుకుందాం. మాది వచ్చేసి యాక్చువల్లీ నేను పుట్టింది చిమిర్యాల అనే విలేజ్లో, కోదాడ మండలం, ఉమ్మడి నల్గొండ డిస్టిక్. దాని తర్వాత వ్యవసాయ కూలీలుగా ఒకటే దగ్గర ఉండకుండా నాన్న వాళ్ళు వేరే ఒక విలేజ్కి వెళ్ళటం జరిగింది. అది ఎర్రవరం అనే విలేజ్. ఇంకా ఎర్రవరం విలేజ్లోనే ఇంకా చదవటం అనేది స్టార్ట్ అయింది. మీరు పుట్టి పెరగడం అక్కడనే, ఇంకా పెరగడం అనేది అక్కడ నుంచి జరిగింది? పెరగటం అక్కడనే. పుట్టింది వేరే పుట్టింది చిమిర్యాల అనే విలేజ్లో. ఓకే. ఒక బీసీ హాస్టల్లో, నందిగామలో బీసీ హాస్టల్లో చదివిన. ఓకే. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సార్? 8th 9th వరకు అక్కడ చదివిన. తర్వాత చిమిర్యాలలో అమ్మ నాన్న దగ్గర అది ఎర్రవరంలో అమ్మ నాన్న దగ్గర చదవటం జరిగింది 10th వరకు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సార్? ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్ కంప్లీట్ అయింది. దాంతోనే కంటిన్యూగా డిగ్రీ కంటిన్యూ అయింది. ఆ డిగ్రీ కంటిన్యూ చేసుకుంటూనే కొన్ని వ్యవసాయ కూలీలుగా అట్లా మేస్త్రి పని అట్లా చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు మేస్త్రి పని అన్నారు కాబట్టి, ఆ మేస్త్రి పని నుంచి వెళ్ళి, అంటే డైలీ కూలీ నుంచి వెళ్ళి మీరు ఈ అథ్లెటిక్స్ ఎలా వచ్చారు సార్ అసలు? అంటే దానికి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? యాక్చువల్లీ నేను డిగ్రీ చేయడానికి, ఇంటర్ చేయడానికి కూడా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కావు. అమ్మ మామూలు కూలీ చేసుకుని బతికేవాళ్ళం, ఒక ఊర్లో లేకుండా ఇంకొక ఊరికి వచ్చి. అట్లాంటి సిచ్యువేషన్లో పాపం పేరెంట్స్ కూడా చాలా కష్టం కదా చదివించడం. అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే, సరే స్కూల్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఇంట్లో అమౌంట్ అనేది కంపల్సరీ వాళ్ళు చేయలేరు, అవార్డ్స్ పెట్టలేరు. ఇంటర్ అయిపోగానే మనం మేస్త్రి పని, టాపీ మేస్త్రి ఉంటుంది కదా, ఇంకా ఆ పనికి పోవటం. డిగ్రీ అయిపోయేసరికల్లా నేనే మేస్త్రిని అవ్వటం. చిన్న చిన్న బాత్రూమ్లు, తెలంగాణ వచ్చిన కొత్త మూమెంట్ అది. బాత్రూమ్లోని లెట్రిన్ బాత్రూమ్స్, వాల్స్, ప్రహరీ గోడలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివి. అంటే మీరు అందించేవారా లేకపోతే మీరే కట్టేవారా? లేదు, ఫస్ట్ ఇయర్ ఆ టైం వరకు కూలీగా చేసిన. దాని తర్వాత నేనే మేస్త్రిని కావడానికి కొన్ని టెక్నిక్స్ వాడి మేస్త్రిగా జరగడం జరిగింది. ఎట్లా అంటే, ఒక మేస్త్రి 300 రూపాయలు కూలీ ఇస్తే దాంట్లో నాకు ఒక 100 రూపీసే ఇవ్వండి, 200 మీరే పెట్టుకోండి, కానీ నేను మేస్త్రిని కావాలి అని చెప్పేసి కొంచెము తెలివిగా ఆలోచించి అతి తక్కువ టైంలో మేస్త్రిగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మేస్త్రి అన్నారు కాబట్టి, సో మేస్త్రి అంటే చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్స్ అయినా మేస్త్రిగా పనిచేసి ఉంటారు, కూలీగా పనిచేసి ఉంటారు. ఆ మేస్త్రిగా చేసే పనులలో ఎంత రిస్క్ ఉంటుంది సార్ అసలు? రిస్క్ అంటే చాలా ఉంటుంది సార్. అది రిస్క్ విషయానికి వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. అవును. నడుస్తున్న కింద పడి కాళ్ళు ఇరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైన పరంజి మీద కూర్చొని పరంజి మీద ప్లాస్టింగ్ చేసుకుంటూ కింద పడిపోయి నడుములు ఇరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతను ఒక్కడది నడుములు ఇరిగిపోవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ రోడ్ల మీద పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఇల్లు కట్టుకొని చాలా మంది ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు, కానీ ఆ కట్టిన దాని వెనకాల ఉన్న మేస్త్రికి ఉండే సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే షాజహాన్ తాజ్మహల్ కట్టిన అందరూ తెలుసు, కానీ దాని వెనకాల ఎంతమంది పనిచేశారు అనేది ఎవరికి తెలియదు, వాళ్ళ కష్టాలు కూడా ఎవరికి తెలియదు. అట్లనే ఒక మేస్త్రికి ఉండే కష్టాలు చాలా రకాలుగా ఉంటాయి సార్. అంటే ఇక అది వృత్తిలాగా భావించి, బతుకుదెరువు కోసం భావించి చేయటమే తప్ప వేరేది ఏముండదు. ఇంకా దానికంటే ముందు 10th చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు కూడా అమ్మ మిషన్ కుట్టేవారు, పట్టాలు కుట్టేవాళ్ళు అనమాట. అంటే వ్యవసాయం వరి అయిపోయిన తర్వాత కింద పట్టాలు వేస్తారు అన్నట్టు, పరదాలు వేస్తారు. ఆ పరదాలు కుట్టేదన్నమాట. వాటికి హెల్ప్ చేయటము. ఏది 9th 10th ఆ టైంలో. 10th టైంలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవటము, 5 o'clock లేవటము, 9 o'clock స్కూల్ టైం కల్లా ఒక పట్టా కుట్టేది.
ఒక్క పట్టా కొడితే 150 నుండి 200 దాకా వస్తుండే గ్రేట్ సార్. అప్పట్లో. 150, 200 వచ్చిందంటే మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మళ్ళీ ఒక పట్టా వరకు కుట్టేది. మమ్మీ ఆ టైంలో ఏందంటే మార్నింగ్ అమ్మ మాకందరికి వండి పెట్టడము ఇలాంటివన్నీ చేసే టైం కల్లా నేను ఒకటి కుట్టేది. అంటే నాది మీరు కూడా కుడతారు, మీరు కూడా నేనే నేర్చుకున్నారు. కుట్టేవాడిని ఉదయాన్నే. గ్రేట్ గ్రేట్ అంటే అంతకంటే ముందల 8th, 9th ఉన్నది కదా, ఆ టైంలో పట్టాలకి దారాలు ఇప్పటము, కార్నర్లో అటు కార్నర్ ఇటు కార్నర్ దారాలు ఉంటాయి, మెల్లి వాటిని మెల్లిగా ఇప్పేయాలి. నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత కట్ చేయటము, అమ్మ ఎప్పుడైతే గ్యాప్ దొరుకుతుందో అప్పుడు ఎక్కి కొంచెం కుట్టడం నేర్చుకోవటం, అట్లా 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 10th టైం కల్లా కుట్టడమే వచ్చేసింది. పట్టాలు కుట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అయిపోయేంతవరకు లేసేది లేదు. ఓ సూపర్. అట్లా 10th క్లాస్ టైం అయ్యేసరికల్లా 9 కల్లా ఒక పట్టా కుట్టేది. 150, 200 దాకా వస్తుండే. సార్ ఫాదర్ ఏం చేస్తారు సార్? నాన్న కూలి, వ్యవసాయ కూలి. ఇంట్లో ఎంతమంది సార్ మొత్తం? తమ్ముడు, నేను, ఒక అక్క ఉండేవారు. అక్క. అమ్మ, నాన్న. ఓకే. తాతయ్య, నాయనమ్మ వాళ్ళు అవును. వాళ్ళు కష్టపడి చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఈ అంటే మీ మేస్త్రి పని కూలి నుండి అసలు అథ్లెటిక్స్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది మీకు? ఏదో ఒక సందర్భం ఉంటుంది. యాక్చువల్ అసలు అథ్లెటిక్స్ అనేది ఉంటుందని కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ ఉంటాయని కానీ నాకేం తెలియకపోతుండే. నాకు 10th శేషగిరి సార్ అని చెప్పేసి అతనే తెలుగు చెప్పేవారు, అతనే మ్యాథ్స్ చెప్పేవారు, ఓ అతనే ఫిజిక్స్ చెప్పేవారు. గవర్నమెంట్ స్కూల్లో ప్రాపర్గా ఫ్యాకల్టీస్ ఫ్యాకల్టీ ఉండకపోతుండే. ఉంటారు. అవును, ఇబ్బంది ఆ టైంలో ఇబ్బంది ఉంటుండే. దాని తర్వాత మోహన్ రావు సార్ అని మ్యాథ్స్ టీచర్ వచ్చారు. దాని తర్వాత ఈయన ఫిజిక్స్ చెప్పేవారు, ఈయన తెలుగు చెప్పేవారు. ఇతనే స్పోర్ట్స్ ఆడిపించేవారు. ఓ స్పోర్ట్స్లో నేను 7th ఆ టైంలో కబడ్డీ చాలా బాగా ఆడుతుండే. నా కబడ్డీ తప్ప వేరేది ఏం తెలియకపోతుండే. సార్. అథ్లెటిక్స్ అనే మీనింగ్ కానీ అథ్లెటిక్స్ అంటే ఏంటిది అనేది తెలియకపోతుండే. 9th, 10th టైంలో మామూలుగా చిన్న చిన్న కాంపిటీషన్స్ 100 మీటర్స్ అని రోడ్డు మీద స్ట్రైట్గా పెట్టేవారు. స్ట్రైట్ బెటర్. అవును, కంకర్రాల రోడ్లు ఉంటుండే అప్పట్లో. షూస్ అంటే ఏంటో విలేజ్లో తెలియదు. అంతే ఉంటాయి అసలు. షూస్ అంటే ఏంటో తెలియదు. ఆ టైంలో కాంపిటీషన్ పెడితే ఒక 2-3 టైమ్స్ ఫస్ట్ వచ్చిన. ఫస్ట్ వచ్చి ఆ, తర్వాత 10th అంతే వచ్చిన. అరే నువ్వు బాగా ఉరుకుతున్నావు, చాలా బాగా రన్నింగ్ చేస్తున్నావు నువ్వు, అట్లనే లాంగ్ జంప్ కూడా చెయ్యి అని చెప్పేసి కన్స్ట్రక్షన్ నడుస్తుంటే కొంచెం ఇసుకుంటే ఆ ఇసుకను కొంచెం దగ్గరకు అనేసి అక్కడ లాంగ్ జంప్ చేపించడం జరిగింది. శేషగిరి సారే. శేషగిరి సార్. అంటే నా మొదటి గురువు నాకు స్పోర్ట్స్ అంటే ఏంటిది అని చెప్పిన అతను శేషగిరి సార్ అని చెప్పేసి నేను చెప్పుకుంటా. సో అంటే శేషగిరి సార్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద అథ్లెటిక్ కోచ్ని మన దేశానికి మీరు పరిచయం చేశారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అయినా లేకపోతే అథ్లెట్స్ అయినా మీకు జీవితాంతం రుణపడి ఉంటారు సార్. ఇది ఇలాంటి నాగరాజ్ సార్ను మాకు మీరు పరిచయం చేశారు సార్. ఇంకొక విషయానికి వస్తే అంటే అక్కడ నుండి మీరు హైదరాబాద్ రావడానికి ఒక చిన్న ఇష్యూ ఉందంట. మీరెవరికో నేను ఒక పోలీస్ ఆఫీసర్కి డ్రైవర్గా ఉండాలని చెప్పేసి ఒక అతనికి ₹1,50,000 ఇచ్చారంట, మీరు మోసపోయారంట. సో దాని నుంచి ఒకసారి చెప్తారా సార్? అంటే ఇది చాలామందికి జాబ్లు ఇప్పిస్తాము అని చెప్పేసి మోసం చేయడంలో చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ మోసపోతున్నారు. ఆ పైసలు తిరిగి తీసుకోలేక అప్పులు కట్టి ఏదో చేస్తున్నారు. అవునవును. సో మీకు జరిగిన ఇన్సిడెంట్ చెప్పండి. రియల్ ఇన్సిడెంట్ మీకు జరిగింది కదా? యాక్చువల్ అయితే వాస్తవానికి నేను హైదరాబాద్ రావడానికి కారణం ఇది. మెయిన్ రీజనే ఇది. మెయిన్ రీజన్ ఇది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ 2nd ఇయర్ టైంలోనే నాకు ఈ ఇన్సిడెన్స్ జరిగింది. నేను కొత్తగూడెంలో ఒక ఈవెంట్ ఉండే, ఏది ఆర్మీ ఈవెంట్ ఉండే. ఆర్మీకి క్వాలిఫై అయిపోయినా. నాకు తెలియదు అసలు రన్నింగ్ ఉంటుందని కూడా తెలియదు. అంతకుముందు రోజు డే మొత్తం మేస్త్రి పని చేసిన. ఒక బావిలో నుండి పెద్ద పెద్ద రాళ్ళతోని కట్టాలన్నమాట. అది కట్టి ఆ రోజు నైట్ బయలుదేరి తెల్లవారికల్లా కొత్తగూడెం పోయి, కొత్తగూడెంలో ఎర్లీ మార్నింగ్ అంతా తోపులాట తొక్కేసిలాట ఉంటుంది అనమాట. అప్పుడు ఆర్మీ దానికి 1600 మీటర్స్ ఉరకాలి. ఎర్ర నిక్కరు అని చెప్పేసి నన్ను పిలుస్తుండే. అంత స్పీడ్లో అందరికన్నా ముందరనే కంప్లీట్ చేసేసిన. ఏమున్నది మనకి అసలు ఎట్లా ఉరకాలనేది కూడా తెలియదు. ఉరకటమే పని, మనకు ఫస్ట్ రావాలన్నదే పని మీద ఉరికేసినాము. దాంట్లో ఒక ఆఫీసరు ఎర్ర నిక్కర్ బాబు అని అరిసిండే. అతను కంప్లీట్ అయిపోయింది. అప్పుడు దాని మొత్తానికి కూడా టాప్ పొజిషన్లో ఉరికిన, మంచి టైమింగ్స్తో చేసిన. తర్వాత నన్ను స్టేజ్ కాడికి పిలిచేసి
డబ్బులైతే ఇవ్వకూడదు కానీ నిన్ను నేను ఇట్లా సత్కరిస్తా అని చెప్పేసి ఒక పూల అది ఒకటి ఇచ్చిండనమాట. అరే ఉరికితే ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పేసి అప్పుడు అనుకున్నా. ఫస్ట్ అనిపించింది అప్పుడు. ఆ, అట్లా అనిపించింది. దాని తర్వాత హైదరాబాద్ డెల్టా ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఫేక్గా ఒకటి పెట్టారన్నట్టు. ఓకే. దానికి వచ్చిన కోచింగ్ ఇచ్చారు. ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ క్లర్క్, అది ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ రావటం జరిగింది. దాని తర్వాత ప్రిపేర్ అయినాము. ఎగ్జాము మనకి చదువు తక్కువ కదా, అవును. పాస్ కాలేకపోయాను. ఉమ్. దాని తర్వాత నీకు ఆ టాలెంట్ ఉన్నది అది ఇది అని చెప్పేసి నాకు చదువు చెప్పిన టీచరు ఫలానా వాళ్ళ కాడ ఇట్లా నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది. అంటే మీకు ఇంటి దగ్గర చెప్పిన టీచరేనా? నో నో, అతను కాదు. ఇంటర్లోను డిగ్రీలోను? ఇంటర్లో కాదు, డిగ్రీలో కాదు. నేను హైదరాబాద్ వచ్చిన కదా, ఓకే, అక్కడ ఓకే. నాకు నేను ఈవెంట్ కొట్టిన, ఆ, ఆర్మీ ఈవెంట్ కొట్టిన క్లర్క్ది. ఉమ్, హైదరాబాద్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఓకే. ఈవెంట్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే జాబు. ఉమ్, ఆ ఎగ్జామ్ కోసం నేను హైదరాబాద్ వచ్చిన, ఎవరికి ఏమీ తెలియదు. తెలియదు. వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన క్వాలిఫై అవ్వకపోతే ఇక సరే బాధపడకు, నీకు నేను జాబ్ చూపిస్తా ఇప్పిస్తా అది ఇది అని చెప్పేసి మనీ ఇతను నన్ను కొంచెం ట్రాప్ చేసినట్టు చేసి, నాకు విలేజ్లో నార్మల్గా మాకు ఏమీ లేకపోయినా కానీ మేమంతా అంటే వర్క్ చేస్తూ కష్టపడే వాళ్ళం ఉన్నాం కాబట్టి కావచ్చు, అడగగానే పాపం డబ్బులు ఇస్తుండే విలేజ్లో. ఓ సార్. ₹1,00,000 అయినా ఇస్తుండే. అట్లనే తీసుకొని వచ్చిన ఒక 1.5 lakh 2 lakhs దాకా తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టిన. అతను తీసుకొని వచ్చి ఒక ఆఫీసర్ని కలిపించారు, అంతే. సో అండ్ సో పర్సన్ కలిపించారు. కలిసినాము, మంచిగా క్వాలిటీగా మోసం చేశారు. మోసం చేశారు. 1.5 year 1 year వరకు అతన్ని కోసమే, అతని దగ్గరనే, అతను ఎక్కడ వర్క్ చేస్తాడో అక్కడనే తిరిగి 1 yearలో పోయి మొత్తం ప్రూఫ్స్ అన్నీ తీసి కేసేసి ఈ డబ్బులు పట్టుకొని పోతేనే విలువ ఇంట్లో, ఉమ్, ఈ డబ్బులు పట్టుకొని పోతేనే ఊర్లో విలువ. అవును. అసలు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటి అంటే నాగరాజుకు జాబ్ వచ్చింది, లేకపోతే నాగరాజు ఏదో చేస్తున్నాడు అనేదే విలేజ్లో అంతా టాకు. అవును. ఫలానా అబ్బాయి మంచిగా సెట్ అయ్యిండు అనేదే రాకు. కానీ ఇక్కడ మన సమస్యలు మన బాధలు ఏం ఇది డిఫరెంట్ తెలియదు. ఇక్కడ. ఇక్కడ అంతా నేను వేరే రకంగా ప్రాబ్లమ్స్లో ఉన్నా. ఇటు రూమ్కి పోతే రూమ్లో రెంట్ కట్టట్లేదని 1 year నుండి టార్చర్, బయటికి వెళ్ళగొట్టేలాగా. మనకేమీ తెలియదు, ఏమీ చేయలేము. క్యాటరింగ్కి పోతే దాంట్లో ₹300 150, అతను తీసుకుని ₹150 మనకి ఇచ్చేది, నైట్ మొత్తం వర్క్ చేసేది. ఉమ్. ఇంకా బియ్యం బస్తాలు మోయటము ఇట్లా ఇవన్నీ ఇక్కడనే ఇంకా హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్లో అవన్నీ చేసుకుంటూనే ఇటేపు ఈ డబ్బుల కోసం పోరాడడం. మార్నింగ్ పొద్దున్నే అక్కడ రూమ్లో లేసి మళ్ళీ ఖైరతాబాద్ వరకు వాకింగ్ చేసుకుంటూ వచ్చేది, ఖైరతాబాద్ వరకు. నడుచుకుంటూ. మరి ఏమున్నది, నాకేం లేదు కదా, చెప్పులు కూడా లేవు, అవును. ఒకటే జత బట్టల మీద వచ్చిన. ఒక ₹22 పట్టుకొని వచ్చిన హైదరాబాద్కి స్టార్టింగ్ వచ్చినప్పుడు. ఇక్కడ ఉండే డబ్బుల కోసం అడిగితే డబ్బులు పంపిస్తే దాన్ని డైరెక్ట్గా వీళ్ళకి పెట్టేసిన. నా కాడ వేరే ఏ ఛాన్స్ లేదు కదా, బస్సుకు కూడా పోకపోతుండే, నడుచుకుంటూ వచ్చేది. 1-2 సార్లు చూసిన, బస్సు నడుచుకుంటూ వచ్చేది ఖైరతాబాద్కి. అదే రోడ్డు మీద అట్నే కూర్చొని అతను ఎప్పుడు వస్తాడా అని చూస్తుండే. ఇవన్నిటిని పట్టుకొని నేను వచ్చింది పోయినప్పుడు ఈ కొన్ని ప్రూఫ్స్ పట్టుకొని, దాంట్లోనే ఒక నీలాంటి వాళ్ళు ఒక ఇద్దరు పరిచయం అయితే వాళ్ళ ద్వారా కొన్నిటిని తీసుకొని వీడియో సంథింగ్ కొన్నిటిని తీసుకొని ప్రూఫ్స్ని పోయి మన పంజాగుట్ట పిఎస్లో కేసు చేయటం జరిగింది. సిఏ ఎవరు, నాగరాజు ఎవరు ఉండే కదా? సిఏ గారు చాలా హెల్ప్ చేశారు. అసలు తన గట్స్ అంటే గట్స్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని ఎస్పీ రేంజ్ DSP level officer. డిఎస్పీ ఎస్పీ రేంజ్ ఆఫీసర్ని అతను బెదిరించి దాన్ని డబ్బులు మళ్ళీ వెనక్కి డబల్ వడ్డీతో సహా గుంజటం అని అంటే గ్రేట్. అది చాలా గ్రేట్. మురారి గారు, నాగరాజు గారు ఇద్దరు ఎస్ఐల వాళ్ళిద్దరు హెల్ప్తోనే ప్లస్ సిఏ గారి హెల్ప్తోనే ఆ డబ్బులన్నీ వడ్డీతో సహా గుంజేశారు. నా బాధని యుద్ధం గెలిచారు మొత్తానికి. యుద్ధాన్ని గెలిచిన 1.5 year తపస్సు చేసి ఇంతవరకు హెయిర్ పెరిగేంత వరకు హెయిర్ కటింగ్ కూడా చేయించుకోలే, డబ్బులు లేవు. అదే ప్రాసెస్లో ఇంకా ఎన్టీఆర్ స్టేడియంలో రోజు వచ్చి కూర్చుంటున్న వాడిని పిచ్చోనిలాగా.
అదే హెయిర్ అట్లా పెంచుకొని ఏం అర్థం కాక ఆలోచించుకుంటూ అందరూ ఉరుకుతుంటే ఉత్తగుండటం ఎందుకని చెప్పేసి వాళ్ళతో ఉరకటము. అట్లా అథ్లెటిక్స్ని పరిచయం చేసుకున్నాను నేను ఎన్టీఆర్ స్టేడియంలో అట్లా పరిచయం చేసుకున్నాను. అంటే కంప్లీట్ సైమల్టేనియస్గా నడిచినాయి. ఇటేపు ఈ గొడవ కోసం ఈ డబ్బుల కోసము అనుకోకుండా ఇటు వచ్చారు. వర్కే నడుస్తున్నది, దీనికోసం తిరుగుతూనే ఉన్నా. ఈ గ్రౌండ్కి వచ్చి కూర్చోవటం ఎందుకని చెప్పేసి అప్పుడు నోటిఫికేషన్ ఒకటి ఉంటే నా రూమ్మేట్స్ కొంతమంది ప్రాక్టీస్కి అని చెప్పేసి వస్తుంటే, అన్న ఏం ఉరుకుతారన్న ఇట్లా చిన్న ఉరికితే ఎట్లా వస్తుంది అన్న, నువ్వు అంతగానో ఉరుకుడు వాడు నీకు షూస్ కూడా లేవు ఏం లేదు, పెద్ద డ్రామాలు చేస్తున్నా అని చెప్పేసి నన్ను ఎటకారంగా అంటున్నాను అన్నట్టు. ఎప్పుడు సార్ 2016 ఇది? 16 అప్పుడే ఉంది నోటిఫికేషన్. అప్పుడే ఉన్నది 16 నోటిఫికేషన్ టైంలో. ఇంకా తర్వాత అప్పటికి నాకు అంతకన్నా ముందు నుండే ప్రిలిమ్స్ కూడా కాక ముందు నుండే గ్రౌండ్లో అట్లా అవుతుండే. 16 టైం కల్లా నేను ఫామ్లోకి వచ్చేసిన అథ్లెటిక్స్లో. ఇప్పుడు కంప్లీట్ అథ్లెటిక్స్ ఎట్లా మారారు, ఎప్పుడు మారారు మీరు? 15 టైంలోనే మారిన. 15 టైంలో నేను ఈ డబ్బుల కోసం తిరగటం జరుగుతుంది. ఈ 15 టైంలోనే నేను గ్రౌండ్కి పోవటం జరిగింది అనమాట. గ్రౌండ్కి వెళ్ళటం జరిగింది. ఈ గ్రౌండ్కి ఎలా వెళ్ళినంటే ఇక్కడ గ్రౌండ్లో మన ఎన్టీఆర్ స్టేడియంలో మీలాంటి ఒక పెద్ద మనిషి, బాబు నువ్వు బాగా ఉరుకుతున్నావు, నేను ఉరికేది ఎట్లా అంటే వీళ్ళతో పాటు నా రూమ్ నుండి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఒక ఇద్దరు ఇంకొక 4 వాళ్ళతో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఇద్దరితోనే ఒక 2 laps వేసేవాడిని. అప్పుడు ఎన్టీఆర్ స్టేడియం చాలా పెద్దగా కార్నర్లో చెట్లు ఉంటుండే, 800 meters ల్యాప్ ఉంటుండే. ఒక ల్యాప్ ఒక ఇద్దరితోనే వేసేది, వీళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటుంటే ఇంకొక ఇద్దరితోనే ఇంకొక ల్యాప్ వేసేది, మళ్ళీ వీళ్ళు 4 రెస్ట్ తీసుకుంటే ఇంకొక ఇద్దరితో ఉరుకుంటుండే, మళ్ళీ ఫస్ట్ రెస్ట్ తీసుకున్న వాళ్ళతో మళ్ళీ ల్యాప్ నేనేమో ఆగకోకుండా ఉరుకుతుండే, వీళ్ళేమో రెస్ట్ తీసుకుంటూ ఉరుకుతుండే. అట్లా మీలాంటి ఒక పెద్ద మనిషి చూసి నువ్వు ఇంతగానో ఇంతసేపు ఉరుకుతున్నావు, నువ్వు చేయట్లేదా అని అంటే, నాకు అంత ఐడియా లేదు, నాకు తెలియదు సార్ అని చెప్పేసి అంటే, ఫలానా కాడ కోచ్ ఉంటారు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఎల్బీ స్టేడియం అని చెప్పేసి అడ్రస్ చెప్పారు. ఎల్బీ స్టేడియం ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ వెళ్ళిపోతే ఫస్ట్ రోజు కోచ్ దొరకలే, సెకండ్ డే కోచ్ దొరకలే, థర్డ్ డే దొరికారు. భాస్కర్ రెడ్డి సార్ నిజాం కాలేజీలో, ఇక్కడ కాదమ్మా ఎల్బీ స్టేడియం కాదు, నిజాం కాలేజీలో భాస్కర్ రెడ్డి సార్ అని ఉంటారు, తనని కలవండి అని చెప్పేసి అన్నారు. సార్ కూడా పాపం మన గురించి ఆలోచించారు. బాబు ఎందుకు, చాలా టఫ్ ఉంటుంది, ఓకే, అది కాక నీకు ఏజ్ ఎక్కువ ఉన్నది, ఇట్లా హెయిర్ ఇదంతా పెట్టుకొని కష్టంలే, మంచిగా చదువుకో, దేనికైనా ఏదైనా ప్రిపేర్గా, ఎట్లా డిగ్రీ చేసినా అని అన్నావు కదా, ప్రిపేర్ అవ్వు, దీంతో కష్టము అని చెప్పేసి అన్నారు. మనం వినే బ్యాచ్ కాదుగా, అయినా కానీ ప్లీజ్ సార్ అని చెప్పేసి అట్లనే చేసేసిన. వాళ్ళ పిల్లలతో పాటు స్టార్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత నాతో పాటు ఇంకొక అతను కూడా వచ్చిండు, రమేష్ కాదు, ఇంకొక అతను వచ్చిండు, వెంకట్ అని చెప్పేసి. ఎన్టీఆర్ స్టేడియంలోనే పరిచయం. తెల్లారిపోయేసరికి ఇద్దరం పోయినాం. మళ్ళీ నీకు చెప్పినా కదా, కష్టం బాబు, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అది ఇది అని చెప్పేసి అన్నారు. లేదు సార్ ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పేసి కష్టపడ్డాము, చేసినాము. అదేంటో కానీ నా జుట్టు ఇదంతా చూసి అంటే నాకు ఒక పేరు కూడా పెట్టారనమాట, ఒక డిఫరెంట్ పేరు, అది అవసరం లేదనుకోండి. ఇక అట్లా పిల్లలకి అడిగిపోగానే వాళ్ళంతా ఇంగ్లీషు హిందీ మాట్లాడుతున్నారు. కోచ్ ఏమంటారు, ఈ బాబుకి వామప్ చేపియండి, ఎక్సర్సైజ్ చేపియండి అని చెప్పేసి అంటుండే. వాళ్ళంతా మంచిగా నీట్గా రెడీ, అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళు. మనదేమో షూస్ లేవు, కింద చూస్తే, పైన చూస్తేనే హెయిర్ స్టైల్ షర్ట్ వేసుకొని పోయినాం, తేడాగా ఉన్నాం కదా. వాళ్ళకు కూడా ఎట్లా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది, కరెక్ట్గా ఇవ్వకపోతుండే. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నా పక్కన వచ్చిన వెంకట్ అని ఉన్నాడు కదా, ఆ అబ్బాయి డ్రెస్ నేను వేసుకో, అంటే స్లీవ్లెస్ టీషర్ట్ నిక్కర్ లాగా వేసుకొని పోయి స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత కొంచెం ఆ లుక్ వచ్చేసరికల్లా ఇంకా స్టార్ట్ చేసినాం. చాలా మంది చాలా రకాలుగా అవమానించడం అట్లాంటివి ఇంకా తప్పదు, కొన్ని జరుగుతుంటాయి. అవి జరిగినాయి. దాని తర్వాత కంటిన్యూ అయినాం. నేను అనుకునేవాడిని మనసులో, వీళ్ళందరిని కొట్టేయాలి, ఈ గ్రౌండ్లో ఆ పర్సన్ ఎట్లయితే కొన్నిటిని నేర్పిస్తున్నాడో నేను అదే స్టేజ్లో ఉండాలి,
సూపర్. అని చెప్పేసి మైండ్లో అనుకుంటుండే. వాళ్ళందరిని ఒక 3 మంత్స్ తర్వాత కొట్టారంట కదా, ఒక ఈవెంట్ జరుగుతాయి. అవును. అది ఏ ఈవెంట్ సార్ అది? అది హైదరాబాద్ అసోసియేషన్ తరపు నుండి 5000 ఒకటి పెట్టారనమాట. 5 కిలోమీటర్స్ రన్ ఒకటి పెట్టారు. అది గచ్చిబౌలి స్టేడియంలో చుట్టూరు లేపేయాలి. కానీ దానికి 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు డబ్బులు మనకు కాడ లేదు, కష్టం. దాన్ని చేయటం కోసం అని చెప్పేసి ముషీరాబాద్ నుండి మార్నింగ్ 6 o'clockకి అక్కడ ఈవెంట్ ఉంటే 4 o'clock నడవటం స్టార్ట్ చేసి 6 o'clock లోపల గచ్చిబౌలికి నడిచిన ఉత్త చెప్పులతోనే. ఇప్పటికి కూడా ఆ చెప్పులు, ఆ టీషర్టు, ఆ షార్ట్ అన్నీ అంతే ఉన్నాయి అన్నమాట. అంటే ఇక అట్లా వెళ్ళిపోయిన మీరు ఒక అమ్మాయి, ఇప్పుడు కూడా మా దోస్తు, తను మర్చిపోలేము. ఆమె తన చెస్ట్ నెంబర్ నాకు ఇచ్చి వరకమని చెప్పేసి అన్నది. కొటేషన్లు ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ కొటేషన్ షూస్ లేకపోతే అలో లేదు. మంచిగా ఉన్నారు, మధ్యలో దూరేసి ల్యాప్ అయిపోయేసరికల్లా మధ్యలో వచ్చే షూజ్ లేవు అలో లేదని. అంతమంది క్రౌడ్లో తొక్కేస్తే ఒక షూ పోయింది సార్, ఇంకో షూ ఎందుకని దాన్ని కూడా తీసేసిన అని చెప్పేసి రేస్ చేసినాం. యాక్చువల్లీ నరేష్ అన్న అని నేషనల్ మెడలిస్ట్. అట్లాంటి నేషనల్ మెడలిస్టులు, నేషనల్ ప్లేయర్స్ దాంట్లో దాదాపు ఒక 10 మంది దాకా ఉంటారంట. నాకు తెలియదు ఆ విషయం. అసలు నేషనల్ అంటే ఏందో తెలియదు ఆ స్టేజ్లో నాకు. అతను పరిగెత్తడం అంతే. ఒక 3000 దాకా వస్తాయి డబ్బులు. అది పరిగెడితే 5,000, 5,000, 3,000, 2,000 వస్తాయి. మనీ కోసం పరిగెత్తడం. నేమ్ అనేది సెకండరీ, మనకు ఫస్ట్ డబ్బులు. ఎందుకంటే కష్టంగా ఉన్నది కదా పరిస్థితి. ఇక అట్లా అని చెప్పేసి ఉరికినాం. చెప్పులు లేకుండా లైట్గా డ్రిజిలింగ్ అవుతుంది. బొటన వేలుకి కింద ఇది లేసిపోయింది అనమాట. లేసిపోయి బ్లడ్ వస్తున్నది. ఆ డ్రిజిల్ అవుతుంటే శాండ్ కూడా కట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో తంబుది ఇది లేసిపోయింది. అట్లా కూడా మనకి అవన్నీ ఏం లేదు, ప్లేస్ కొట్టాలి, డబ్బులు రావాలి అనేదే కాన్సెప్ట్. పోయినాము. ఫస్ట్ ప్లేస్ రావాల్సింది ఒక 3 to 4 seconds డిఫరెన్స్తోనే సెకండ్ ప్లేస్ వచ్చింది. నరేష్ అన్న చాలా మంచి అథ్లెట్ అంట, చాలా మంచి ప్లేయర్. అతను ఇప్పుడు రైల్వేలో ఉన్నాడు, స్పోర్ట్స్ కోటాలో. అతను చెస్ట్ ఫినిషింగ్లో నన్ను కొట్టేసిండు. ఎట్లా కొట్టేసుకుంటూ వచ్చినా, ఎట్లా ఉరికినా కూడా నాకు కూడా తెలియదు. ఉరికినా మొత్తానికైతే సెకండ్ ప్లేస్ వచ్చింది. ఒక 3,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. నా కోచ్ చాలా సంతోషపడ్డాడు. ఫస్ట్ది చాలా సంతోషపడ్డాడు మా కోచ్ భాస్కర్ రెడ్డి సార్. తర్వాత కొన్ని డబ్బులు భాస్కర్ రెడ్డి సార్ ఇంకొక 2,000 దాకా డబ్బులు ఇచ్చి, సార్ గుర్తున్నదో లేదో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కటి నాకైతే అన్నీ గుర్తున్నాయి. ఇక్కడ నాకు వచ్చిన 3,000, అవి 2,000, వీటితో మంచి షూస్ తెప్పించుకోవాలి అని చెప్పేసి షూస్ కోసం అని చెప్పేసి తెప్పించేసినాం. వేరే ఒకరిని పంపించేసి షూస్ ఇప్పించిండు. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది జర్నీ. అథ్లెటిక్స్ అనే స్పెల్లింగ్ అప్పుడు నేర్చుకున్నా నేను. అథ్లెటిక్స్ అంటే ఏంటి అనేది అప్పుడు నేర్చుకున్నా. నేను దేనికి ఉరకాలి అనేది అప్పుడు తెలుసుకున్నా. 800 meters అని అనుకుంటుండే నేను, కానీ నా బాడీ తక్కువ డిస్టెన్స్ ఊరికే బాడీ కాదంట. ఎంతసేపు ఉరికినా కానీ, ఎంతసేపు రన్నింగ్ చేసినా అలుపు రాని బాడీ. అది ఒక అథ్లెట్ నేర్చుకోవాలి, నా బాడీ టైప్ ఏంటి అని. అట్లా అంటే బాడీ కాంపోజిషన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది బాడీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. ఈ బాడీ ఓన్లీ స్ప్రింట్స్ మాత్రమే చేయగలుగుతుంది, తక్కువ డిస్టెన్స్ ఎక్కువ స్పీడ్తో ఉరకగలిగే బాడీ. ఈ బాడీ ఎక్కువ డిస్టెన్స్ తక్కువ స్పీడ్తో ఎక్కువ డిస్టెన్స్ ఉరకగలిగే బాడీ. కొన్ని మిడిల్ డిస్టెన్స్ మాత్రమే ఉరకగలిగేవారు, కొన్ని జంప్ చేసే బాడీస్, ఇట్లాంటివి ఉంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీస్. దాంట్లో నాదేంటి అంటే, ఒక సంవత్సరం తర్వాత నా బాడీ ఒక డిఫరెంట్ అని చెప్పేసి సార్ వాళ్ళకి తెలిసింది, నాకు తెలిసింది. ఆ తర్వాత ఎక్కువ దూరం ఉరికే బాడీ, స్లోగా ఎండ్యూరెన్స్ బాడీ, ఎక్కువ డిస్టెన్స్ ఉరకగలిగే బాడీ. దాని తర్వాత 5,000, 10,000, 21 kilometers, హాఫ్ మ్యారథాన్, ఫుల్ మ్యారథాన్ 42 kilometers. దాని తర్వాత అల్ట్రా మ్యారథాన్ 42 above, 50 kilometers, 100 kilometers రేంజ్కి పోయింది. అట్లా కొట్టారు.
అట్లా సారు కోచ్ కూడా బాగా ప్రిపేర్ చేశారు. ఎక్కడ పోయినా కానీ మ్యాక్సిమము ప్రైవేట్ మీట్సే అన్నీ. అన్ని ప్రైవేట్ మీట్స్. అన్ని ప్రైవేట్ మీట్సే డబ్బులు. రేస్ కొట్టాలి, డబ్బులు పట్టుకొని రావాలి. మెయిన్ టార్గెట్ డబ్బులు. రేస్ నేమ్ కొట్టాలి. తర్వాత నేమ్ ఎలాగో వస్తాయి రేస్. నేమ్ అనేది మనకు తెలియదు ఇంకా అప్పటికి. ఇంకా నేమ్ అనేది ఒకటి వస్తుంది, దీంట్లో ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి, పేపర్లో పడుతుంది, ఇదంతా కూడా ఏం తెలియకపోతున్నాయి. రేసు కొడితే 10,000 5,000 వస్తాయా, ఎక్కడ మన ట్యాంక్ బండ్ పోవాలా, వారానికి ఒక రేస్ ఉంటుంది, ఆ రేస్లో పార్టిసిపేట్ చేయాలా, ప్లేస్ కొట్టాలి, డబ్బులు రావాలా. అంటే డ్రగ్ ఫ్రీ కంట్రీ అని అట్లా కొన్ని అట్లా డిఫరెంట్గా ఈవెంట్స్ పెడుతుండే, అవి కొట్టేది. సార్ మీరు అంటే మనీ లేక అక్కడ నిజాం టెంపుల్ దగ్గర సో కొబ్బరికాయ బెల్లం తినేదంటే ఎక్కువ, సో దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే చాలామంది స్ట్రగుల్స్ రావడం వల్ల పెట్టిపోతారు చాలామంది. అవునవును. అంటే చాలామంది అథ్లెట్స్ స్ట్రగుల్ చూసిండొచ్చు, కానీ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రగుల్ చూశారు. సో ఫుడ్ లేక రన్నింగ్ కొట్టడము, సో బోన్ ఫ్రాక్చర్స్ కావడం, ఆ స్పీడ్కి బోన్ ఫ్రాక్చర్ కావడం. సో ఒకసారి ఈ బెల్లమును కొబ్బరికాయ చెప్పండి సార్ ఒకసారి. అంటే వాస్తవానికి మా తాతయ్య కానీ మా నాన్న అమ్మ వాళ్ళు చెప్తుండే అనమాట, బెల్లము కొబ్బరి వీటితోని పాటు పల్లీలు, యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత ఇవన్నీ తెలిసింది, అప్పుడు తెలియకపోతుండే. తినటం ఒక్కటే తెలుసు. మనం టెంపుల్ పొద్దున్నే మార్నింగ్ ఇప్పటికి కూడా ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేచినాం అంటే 4 o'clockకి సన్నీళ్ళ స్నానంతో స్నానం చేయాలి, రావాలి. స్నానం చేసి వచ్చినాం అంటే ఇక కొత్తగా ఏం చేస్తాం, గ్రౌండ్కి మనం పోయేసరికి ఎవరు రారు. టెంపుల్కి పోతే కొబ్బరి చెప్ప అన్నం వస్తుంది కదా, టెంపుల్కి పోయే వాళ్ళం. కొబ్బరి చెప్ప బెల్లము దొరకబట్టుకునే వాళ్ళం, తీసుకునే వాళ్ళం. ఇక అది నా డైట్ అయిపోయింది. యాక్చువల్ కోచ్ ఏమంటుండే, ఆఫ్టర్ ప్రాక్టీస్ కంపల్సరీ ఏదో ఒకటి కార్బోహైడ్రేట్ ఫుడ్ కానీ కంపల్సరీ ఏదో ఒక ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలని అంటుండే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి మనం పోయేసరికల్లా గ్యాస్ ఫామ్ అవటము, అన్హెల్దీగా కావటము, డీహైడ్రేషన్ పెరగటం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియదు. కోచ్ చెప్పేవాళ్ళు, మనం తీసుకునే వాళ్ళం అన్న కాన్సెప్ట్లో ఉండే. మనం కొనాలి అని అంటే కష్టం. అందరూ డ్రై ఫ్రూట్స్ యాపిల్స్ అంతా రిచ్ ఫుడ్ తెచ్చుకుంటుండే. అవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏదో అనిపిస్తూ ఉంటే ఏం కాదు, మనదే మంచిదిలే అని చెప్పేసి మళ్ళీ ఇది బీదవాడి రిచ్ ఫుడ్, బీదవాడి రిచ్ కూడా అసలు యాక్చువల్లీ వాటన్నిటికంటే కూడా ఇదే రిచ్, అన్ని రకాలుగా ఉంటుండే బాడీకి. అది అట్లా ప్రతిరోజు పంతులు గారు నన్ను చూడంగానే ఒక కొబ్బరి చెప్ప, కొంచెం బెల్లం, వీలైతే అరటిపండు ఇచ్చి పంపించేవారు. నాకు మెడల్ రాగానే పోయి పంతులు గారికి చెప్పుకునేది, సార్ నాకు ఇట్లా వచ్చింది, ఇట్లా వెరీ గుడ్ అని. అట్లా కంటిన్యూ అయింది. అదే నా డైట్ అయిపోయింది. మీరు కూడా చూడండి సార్, మనకు సమ్మక్క సారక్క పలారము అది ఇది అంటారు, అందులో చూస్తే మనకు బెల్లము ప్లస్ కొబ్బరికాయ రెండు ఉంటుంది. అవును. సో అది ఆ కాలం నుండి అట్లే వస్తుందంట. ఇది నాకు మా నాన్నమ్మ చెప్పింది, కొబ్బరికాయ బెల్లము రెండు తింటే ఫుల్ ఐరన్ వస్తుందంట బాడీలో, ఐరన్ మనకి ఏ రోగాలు దగ్గర రావంట. అవును, అది మెయిన్గా మా నాన్నమ్మ. నార్మల్ కూడా కేరళ ఇట్లా వైపు చూసుకుంటే కొబ్బరి అనేది కొబ్బరి ఆయిల్ ఎక్కువ వాడతారు. కోకోనట్ ఆయిల్ నేను ట్రివేండ్రంలో IAAFI చేస్తూ ఉన్నప్పుడు, దాని తర్వాత ఫిజియో కింద అసిస్టెంట్గా చేసినప్పుడు కంపల్సరీ 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ డైరెక్ట్ తాగాలి. అది చాలా హెల్తీ అన్నట్టు. అట్లా ఇది మనకి హెల్ప్ అయింది అట్లా. సరే, ఇది కొత్తగూడెంలో అంటే మీకు ఒక అతను మిమ్మల్ని అవమానించారని చెప్పేసి మీరు కొత్తగూడెంలో ఒక ఈవెంట్ కొట్టేసి అతను ముందే అది చింపేశారంట. ఆ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి. ఎట్లా తెలుసు చెప్పిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా సార్, ఎగ్జామ్ ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎలా చదువుకొని పోతామో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలాగే వర్కౌట్ చేస్తాం. సరే అంటే చెప్పండి. అది అయితే ఒక కాంపిటీషన్ ఉండే, నేషనల్ సెలక్షన్ ఉండే. నేషనల్ సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినాము. యాక్చువల్లీ ప్లేస్ రావాల్సింది, అపోనెంట్ కొంచెము అది రోడ్డు ఇరుకుగా కావటము, సంథింగ్ కావాలను ఏదో ఒక రకంగా అయితే నాకు ఎదురుగా తగిలి ఇక్కడ తగలటము, నేను కింద పడిపోవటం, దాంట్లో పొజిషన్ రాలేకపోవటము. అన్నిట్లో కొడతావు కదా డబ్బులు, వాటిల్లో ప్రైవేట్ వాటిలో డబ్బులు వస్తేనేమో కొడతావు, గవర్నమెంట్ దీనికైతే కొట్టవు. నువ్వు డబ్బు మనిషిరా, నువ్వు అదిరా ఇదిరా అని చెప్పేసి ఒక పెద్ద వ్యక్తి, ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ నన్ను కామెంట్ చేసి స్టేజ్ మీదనే కొంచెం అవమానించినట్టుగా చేసిండు అన్నట్టు. నేను దాని మీదనే సవాల్గా దాన్ని తీసుకొని
నువ్వేదో నాకు చేస్తున్నా, ఏదో ఇది చేస్తున్నావు అన్న కాన్సెప్ట్ నన్ను ఇట్లా అవమానం ఇది చేస్తావు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్‌ని అక్కడనే చింపి పడేయటం జరిగిందన్నమాట. ఓకే. ఇక నేనంటే ఇష్టమైన వాళ్ళు నా కోసం కొంతమంది పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు అదంతా తీసుకొని కలెక్ట్ చేసి ఆ ముక్కలు అన్నిటిని కలిపి సూపర్. వాటిని ప్లాస్టర్ లాగా చేసి దాన్ని లామినేషన్ చేపిచ్చి ప్రెజెంట్ ఇప్పటివరకు కూడా అది నా అలానే. దగ్గర ఉన్నది ఆ ఓకే. సర్టిఫికేట్. ఒక పిల్లలకి అట్లా తీసుకొచ్చి నాకు ఇవ్వటం అనేది చాలా మంచిగా అనిపించింది. ఇంకా తను అది చేసిన తర్వాత నేను రేసులు కూడా చాలా బాగా కొట్టిన. తర్వాత నేషనల్స్ అవన్నీ సెలెక్ట్ అయినా. మంచిగా ఈవెంట్ రానిచ్చిన. నాకు ఫుడ్ వీటన్నిటి అంతే కదా ప్రభావం సార్. ఎందుకంటే అవమానాలే కదా విజయానికి తొలి మెట్టు. విజయానికి వాస్తవానికి మనకి ఎక్కువ క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉండాలి సార్. మెచ్చుకునే వాళ్ళకంటే అవును. లైఫ్‌లో. అవును. నేను కూడా దాన్ని ఆ! అంగీకరిస్తా. వాస్తవానికి ఇయాల నేను ఒక ఊరు నుండి ఇట్లా వచ్చి ఇక్కడ నుండి ఇట్లా రావటానికి కారణం ఏంటి మీకు అంటే, జరిగిన అవమానం. నాకు జరిగిన అవమానాలు మీరు మాత్రమే. మోసపోవడం వల్లే ఈ స్థాయిలో. మోసపోవటం. నేను నన్ను మోసం చేసిన వాడిని పూజించుకుంటా ఇప్పటికి అది. కూడా. ఆ అంటే రోజున ఆయన నన్ను ఇట్లా చేయకపోతే నేను ఈడకొచ్చేవాడిని మనని కాదేమో. ఎంతమంది క్రిటిసైజ్ చేస్తే అన్ని ఉల్లి దెబ్బలు తగినట్టు మన బాడీకి. అంతే. అంత ఒక చెక్క అదే శిల్పంలాగా మనం ఎన్నో ఉలి దెబ్బలు తగిలిన ఒక రాయి శిల్పం శిల్పంలాగా మారినట్టు. మారుతది అనేది మనిషికి అలాంటి దెబ్బలు చాలా వస్తాయి ఎదురు దెబ్బలు అవసరమే అని అనుకోవచ్చు. సార్. భరించుతా ఉండాలి. భరించాలి. అవి వచ్చినాయి అని చెప్పేసి భయపడో, బాధపడో, పారిపోయేలా పారిపోకూడదు. తత్వంతో లేకోకుండా వాటిని ఎదుర్కొంటూ ఉంటే ఎంతో షైన్ అయితూ, ఎంతో గొప్పవాళ్ళం అయితాం అనేది నేను చాలా నేర్చుకున్నా ఆ అంతే కదా విషయంలో సార్. మాత్రం. ఒక ఐరన్‌ని వంచాలంటే దాన్ని ముందు వేడి చేసి కాల్చాలి, కొట్టాల్సిందే. కొట్టాలి. అప్పుడే అది సేమ్ అంతే. పనికొస్తది. హ్యూమన్స్ కూడా అంతే ఇగ. సార్ మీరు ఈ జీవి ఒక 22 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలని, వాళ్ళని అథ్లెట్ చేయాలని మీకు ఒక పెద్ద ఆశ ఉందంట. ఆ ఆశ ఏంటి సార్ ఒకసారి చెప్పండి? అంటే 22 మందిని అనంటే తీసుకోవాలి అని అనుకున్నా. అనుకోవటమే కాదు దానికోసం కొన్ని ప్రాసెస్‌లు జరుగుతున్నాయి. దానికోసం బ్యాక్‌గ్రౌండ్ మీకు వర్కులు గవర్నమెంట్ కూడా జరుగుతున్నాయి. సపోర్ట్ చేసిందని తెలిసింది. సో గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఏం లేదు. హ్మ్. అంటే సపోర్ట్ కోసం అని చూస్తున్నా. హ్మ్. గవర్నమెంట్ సపోర్ట్ కోసం అని చూస్తున్నా. కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసిన. వాళ్ళు కూడా నా కోసము నా అంటే అది నిజాయితీ అనుకుంటావా? లేకపోతే నా వర్క్ ఎబిలిటీ అంటే మనం చేసే తత్వం కావచ్చు. ఇవన్నీ కావచ్చు. నాకైతే చాలా వరకు రాజు అనే ఒక సీఏ సీఏ రాజు చార్టర్డ్ అన్న. అకౌంట్. హ్మ్. అతను చాలా హెల్ప్‌ఫుల్. ఇంకొక పెద్ద వ్యక్తి అతని పేరు చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పండి తెలీదు. పర్లేదు. వాళ్ళు ఆ! మంచి చేసిండ్రు కాబట్టి మనం 10 హ్మ్. మందికి తెలవాలి. బూడిద భిక్షమయ్య గౌడ్ గారు ఓకే. చానా వరకు ఇప్పుడు వాస్తవానికి నేను నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఒక 2 పీజీలు దాకా చేసిన. హ్మ్. మొన్నట న్యూట్రిషన్‌కి సంబంధించి చదివిన. న్యూట్రిషన్. ఇప్పుడు ఫిజియోథెరపీ చదువుతున్నా. వీటన్నిటికి కారణం ఏంటి అంటే నాకు ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా కావాలి కదా! నేను అవును. ఎంతసేపటికి సర్వీస్ అవును. చేసుకుంటూ పోతుంటే అవునవును. నాకు మనీ మనీ అనేది లేదు. కావాల్సి ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఇయన్నీ చెయ్యి. నువ్వు గోల్ కోసం ఇయన్నీ చేస్తున్నావు కాబట్టి ఈటికి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నాకు వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు నా ఎడ్యుకేషన్‌కి కూడా మొత్తం 90% మొత్తం వాళ్ళే అంటే ఈ నాకు సపోర్ట్. 22 కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? అంటే ఈ 22 22 మంది అనాథ పిల్లల్ని అని ఎందుకు అనుకున్నారు మీరు? ఆ 22 నంబర్ ఏంటి అసలు దానిలో? 22 అనే నెంబరు వాస్తవానికి నేను ఊర్లో నుండి బయలుదేరినప్పుడు ఆ 22 రూపాయలు ఇటు కన్వర్ట్ చేశారు. 22 రూపీస్‌తోని సూపర్. పట్టుకొని జేబులో పెట్టుకొని నేను రావటం జరిగింది సార్. హైదరాబాద్‌కి. ఇంతవరకు ఎంతమందిని అథ్లెట్స్‌ని తయారు చేశారు సార్? నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా కాడ ఉండే. నేను అన్నీ కోల్పోయినప్పుడు నాకు ఆ 22 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఓహ్! అన్నీ కోల్పోవటం మీన్స్ నన్ను ఒకళ్ళు మోసం చేశారు అవును. అది 1,50,000 చెప్పేసిన ఎంతో కదా! మోసం చేశారు. నా కాడ ఉన్నది లాస్ట్‌కి 22 మళ్ళీ రూపీస్ అదే మాత్రమే. 22. ఆ 22 రూపీస్‌తోనే ఈరోజు వరకు నేను ఇట్లున్నా అనే కాన్సెప్ట్. ఆ 22 అనే దాంతోనే నేను లైఫ్ ఇంటికాడ అడగొద్దు. ఎవరిని పాపం అప్పటికి కూడా వాళ్ళు ఇచ్చే రేంజ్ కాదు. అవును. అప్పటికి నేను ఎఫర్ట్స్ పెట్టుకొని, నేను అప్పు తెచ్చుకొని నేను ఇది చేసిన. వాళ్ళని ఏ రకంగా అడగలేము పేరెంట్స్‌ని. సో ఆ రోజు చేస్తే ఆ రోజు తిని బతికేవాళ్ళం కదా! 'శివాజీ' సినిమాలో రజనీకాంత్ 1 రూపీతోని తిప్పినట్టు మళ్ళీ 22 రూపీస్‌తోని మళ్ళీ బ్యాక్ అట్లేం కాదు. ఇక మనకున్న పరిస్థితులు అలాంటియి. ఆ 22 రూపీస్‌తోని నేను లైఫ్ స్టార్ట్ చేసిన. 22 రూపీస్ అనే దాని మీద నేను కాన్సెప్ట్‌ని క్రియేట్ సో, ఆ చేసుకున్నా అంతే. 22 నుంచి 22 అనాథ పిల్లల్ని మీరు అథ్లెట్ చేయాలని మీ ఆశ. ఇంక అదే నెంబరు 22 అనేదాన్ని నేను ప్రతిదానికి 22 నెంబర్ అనేదాన్ని బాగా కన్సిడర్ చేసుకుంటా. 22 మెంబర్స్‌నే తీసుకోవాలి. ఈ అనాథల్ని ఎందుకు తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మళ్ళీ డిఫరెంట్ ఉన్నదది. చెప్పండి సార్ అది చాలా మందికి నా కోచ్ నాకు
నా కోచ్ నాకు ఇచ్చారు, నాకు ఫ్రీనే ఇచ్చారు. సార్ తను చాలా మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. సార్ అతను చూసి ఫ్రీ కోచింగ్కి ఉన్న వాల్యూస్, ఫ్రీ కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఏంటి అని అంటే మధ్యతరగతి కుటుంబాలు ఇట్లా ఉంటాయి. పూర్వాలు పూర్వాళ్ళు తల్లిదండ్రులు ఉండి సపోర్ట్ చేయలేని వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఒక పొజిషన్ 22 ఇయర్స్ 25 ఇయర్స్కి వచ్చేసరికల్లా వీళ్ళకి కొన్ని బాధ్యతలు అనేవి ఫ్యామిలీ పర్పస్గా పడుతుంటాయి. అవును. యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది అథ్లెటిక్స్ అక్కడనే. ఓకే. 20 ఇయర్స్ నుండే అథ్లెటిక్స్ స్టార్ట్ అవుతుంది. అవును. అప్పటి వరకు నువ్వు ఎన్ని మెడల్స్ కొట్టినా కానీ వేరే లెక్క ఉంటుంది, 7 నుండి వేరే లెక్క ఉంటుంది. అయితే విషయం ఏంటంటే ఈ మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడికి వచ్చేసరికల్లా వీళ్ళల్లో నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ప్రిపేర్ చేయడానికి స్టెబిలిటీ అనేది లేదు పిల్లల్లో. ఓకే. ఉండలేకపోతున్నారు. ఎందుకు? రీజన్స్ ఏంటి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే. పేరెంట్స్ ఏంటి అంటే ఇంకెన్నాళ్ళు ఉరుకుతావు, ఏదో ఒక పని చేసుకో, ఏదో ఒకటి చేయాలి కదా, మా వల్ల కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని ప్రెజర్ చేస్తారు. ప్రెజర్ అంటే వాళ్ళ పరిస్థితులు అంతే. మధ్యతరగతి కుటుంబాలు కదా, వాళ్ళు కూలీలు ఏదో ఒకళ్ళ కింద పని చేయటము అట్లా ఉంటుంది కదా. కాబట్టి పిల్లలు ఏం చేసేవాళ్ళంటే మధ్యలోనే ఆపేవాళ్ళు. దాంట్లో నేను కూడా ఒక పర్సన్ని. అవును. నాతో పాటు చేసిన వాళ్ళు కూడా చాలా మంది. ఇంకా సేమ్ ఇదే ఏజ్తోని ఇక్కడికి వచ్చి ఎండ్ చేయటము అంటే ఈ ఫ్యామిలీకి కోసం అని చెప్పేసి డిఫరెంట్గా ఇది చేయటము, తినటానికి తిండి లేకపోవటము, ఎటుపోయిన ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేకపోవటము, ఇటు ఇది చేస్తే అటు అది చేయలేకపోవటం, ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక అథ్లెట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ రేంజ్లో తయారు కావాలి అని అంటే ఒక 10 times అంటే ఐఏఎస్ని కొట్టేయచ్చు. అవును. ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాలి అని అంటే 10 times ఐఏఎస్ ర్యాంక్ కొట్టవచ్చు. అంత టఫ్ ఉంటుంది అనమాట. మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం తయారు చేయాలి అని అంటే అవుటర్నల్గా, ఇంటర్నల్గా ఎలాంటి ఫోర్స్ లేకోకుండా ఉండాలి. ఓకే. ప్లస్ ఇంటర్నల్గా కూడా వాళ్ళలో కొన్ని కెపాసిటీస్ ఉండాలి. సో ఈ కెపాసిటీస్ పెంచడానికి ఇవన్నీ కారణం ఏంటి అని అంటే ఇవన్నిటిని నేను అన్నీ అనుభవించిన ఒక అనాథలాగా, ఒక ఏమీ లేకుండా వీటన్నిటిలో తీసుకుని వచ్చిన. మనకు కావాల్సింది కూడా వాళ్ళని ఎక్కడ చూసినా కానీ ఆశ్రమాలు అని చెప్పేసి ఉన్నాయి. ఆ ఆశ్రమాలు చూసేసరికల్లా చాలా వాటిని నేను రీసెర్చ్ చూసిన తిరిగిన, వాటిలో నేను సర్వీస్ చేసిన. చూస్తే ఏమైంది అంటే మిగిలిపోయిన అన్నాలు తీసుకొచ్చి పెట్టే విధంగా, పాత బట్టలు అడిగి, అంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు ఇంకా గ్రేట్. అది అంతమందిని సర్వీస్ చేయటము, అంతమందిని నిఫ్ట్ చేయటము అనేది చాలా గ్రేట్. వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్గా ఇవ్వలేకపోవటము, ఎవరు సపోర్ట్స్ కొన్ని లేకపోయినా వాళ్ళే కష్టపడి కొంతమందికి సహాయం చేసే విధంగా ఉండటం, ఇట్లా ఇవన్నీ చూసి నేను ఆలోచన చేసుకున్నది ఏంటి అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళ ఇంటి పేరు నా ఇంటి పేరుతో ఉండాలి. అంటే నాకు పుట్టిన వాళ్ళకి పెద్ద అనేది కాదు, నాకు నా వాళ్ళిగా నేను నా కొడుకుని ఎట్లయితే ప్రిపేర్ చేయాలనో అట్లనే వాళ్ళని ప్రిపేర్ చేసే విధంగా దానికి చాలా పెద్ద స్కెచ్తోని చాలా రకాలుగా దానికి బ్యాక్గ్రౌండ్ ఇంటర్నల్గా అవుటర్నల్గా అసలు మొత్తం దానికి బ్యాక్గ్రౌండ్లో ఎట్లాంటి ప్లాన్లు చేయాలి అనే అన్ని ప్లాన్లు చేసేసిన. యాక్చువల్లీ ఇప్పుడు అది ఒక పొజిషన్కి అయితే వచ్చింది. దాన్ని మనం ఇంకా నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ చేయటం ఒక్కటే ఉన్నది. అది ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా కానీ 70% దాన్ని ఫైనాన్షియల్ సపోర్ట్గా కూడా దాన్ని ప్రాపర్ కొంతమంది పర్సన్స్ని ప్రిపేర్ చేసుకున్నా. ఎడ్యుకేషన్ పర్పస్గా నేను అనుకున్నది ఏంటంటే 70% స్పోర్ట్స్, 30% ఎడ్యుకేషన్ అని చెప్పేసి దాన్ని ప్లాన్ చేసిన. 30% ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ పాసింగ్ అనమాట. దీనికి వెనకాల ఏంటి అని అంటే ఉదాహరణకి ఒక నేషనల్ మీట్ జరిగింది, నేషనల్స్లో 2 మెడల్స్ కొట్టారు. ఈ ఫస్ట్ పొజిషన్ వచ్చిన అతను ఇంటర్ పాస్ అయిపోయి ఉన్నాడు. సెకండ్ పొజిషన్ వచ్చిన అతను డిగ్రీ అయిపోయి ఉన్నాడు. ఈ ఫస్ట్ పొజిషన్ వచ్చిన ఆయన ఇంటరే చదివిండు కాబట్టి ప్యూన్ జాబ్ ఇస్తాడు. సెకండ్ పొజిషన్ ఆయనకి ఆఫీసర్ జాబ్ ఇస్తాడు. ఉదాహరణకు మనం అట్లా కూడా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. కానీ ఎడ్యుకేషనే ఉంటే ఓన్లీ అదే ఉంటే దీని కాదేమో.
ఇప్పుడు ప్రజెంట్ మన కాడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లున్నదంటే అంతా బట్టి సిస్టమ్, అవును సార్. అంతా దోపిడీ రాజ్యము, దోపిడీ 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 ఉన్నది. ఈ దోపిడీలో బతక్కోకుండా దేశం కోసము దేశం కోసం చేసుకుంటూ వాడి కోసం వాడు చేసుకుంటూ ఉమ్. వాడితో పాటు ఇంకా ఒక్క అనాథ అనే ఆ పిల్లగాడు ఉమ్. వాడు ఒక్కడే ఇంకొక 10 మందిని సాదే విధంగా వాడిని తయారు చేయటమే నా గోల్. అది మీ ఆశ. అంతే. ఓకే. కాబట్టి వాళ్ళ ఇంతవరకు ఎంతమంది అథ్లెట్స్ చేశారు సార్? నేను 3 మెంబర్స్ని వరకు నేషనల్స్ మెడల్ కొట్టిపించిన. ఒక అబ్బాయి ఇంటర్నేషనల్స్ ఆడిండు. ఎక్కడే సార్? ప్రణయ్ అని చెప్పేసి ఫ్రాన్స్లో ఆడిండు. ఫ్రాన్స్లో. స్కూల్ గేమ్స్ నుండి ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్స్ ఆడిండు. దాని తర్వాత నేను కూడా ఇంకా స్టాండర్డ్ కోచ్ కావాలి. ఏదో ఎంపీడీ, బీపీడీ, ఐడబ్ల్యూఎఫ్ ఇవే చేయటం కాకుండా ఒక పెద్ద కోచ్ కింద ఒక అసిస్టెంట్ లాగా చేయాలి. ఓకే. ఒక ఆపర్చునిటీని ఎత్తుక్కుంటూ పోయినా. మీరు ఒక ఇథియోపియా వెళ్ళారు కదా సార్? అదే చెప్తున్నా. ఒకసారి ఆ స్టోరీ చెప్పండి సార్. అదే అట్లా ఒక ఆపర్చునిటీని వెతుక్కుంటూ పోయి టిజాజో అని చెప్పేసి ఇథియోపియా లాంగ్ డిస్టెన్స్ అండ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్ ఒలింపిక్ కోచ్ అనమాట. టిజాజో గారు ఒలింపిక్ కోచ్, నెంబర్ 1 కోచ్. అతను స్టూడెంటే బెకీలే, హైలే అని చెప్పేసి వరల్డ్ రికార్డర్స్ అతను స్టూడెంట్స్ అనమాట. వాళ్ళతో ఏంటి అంటే నేను అతని కింద అసిస్టెంట్గా చేసిన చాలా అక్కడ హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ ఉంటాయి. అసలు కోచింగ్ మాన్యువల్ ఎట్లుంటుంది, ఒక పిల్లోని ఎట్లా ప్రిపేర్ చేయాలి, మనకంటే రాక్స్. మన ఇక్కడ మన స్టూడెంట్స్ ఎట్లా అంటే నాకు షూ లేదు, అది లేదు కదా, వాళ్ళ దగ్గర మొత్తం రాకే. నేను చాలా నేర్చుకున్నా అక్కడ. రాకు, మాసు, తిన్నా రన్నింగే, నిలబడ్డ రన్నింగే, కూర్చున్న రన్నింగే, ఏదైనా రన్నింగే. లైఫే అది, వేరేది ఏం లేదు. ఎడ్యుకేషన్ అంటే పోతారు వస్తారు, చదివినా అంటే చదివినా. ఓకే. వాళ్ళల్లో మంచి మంచి పొజిషన్స్ వాళ్ళు ఉన్నారు. అంతా మ్యాక్సిమం ఎక్కడ పోయినా కానీ ఇంటర్నేషనల్ ఆడిండు, నేషనల్ ఆడిండు. ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు జనరల్గా మనలాగా తిరుగుతారండి అక్కడ. ఎంత బాగుంటారంటే వాళ్ళు ఎవరు పోయినా కానీ హగ్ ఇచ్చి సెకండ్ ఇచ్చేస్తారు. అదే మన దగ్గర అంటే పైసామే అని అంటారు కదా, ఇక్కడ మొత్తం పైసా మీద నడుస్తుంది. పైసామే పరమాత్మలాగా. అక్కడ మొత్తము ప్రతి ఒక్కరితో కలిసిపోయేలాగా ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఏదో జీన్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి ఏదో సంథింగ్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఏమీ లేదు. అక్కడ వాళ్ళకు ఉన్న అన్ని కష్టాలు, అక్కడ వాళ్ళకి అన్నీ ఉన్నది ఫెసిలిటీస్ లేకపోవటం, అక్కడ వాళ్ళకు ఉన్నది అంతా ఫుడ్ లేకపోవటం. చాలా పేద కంట్రీ అది. ప్రజెంట్ ఇప్పుడు కొంచెం అంతా అప్డేట్ కొడుతున్నారు. అయినా కానీ లాంగ్ డిస్టెన్స్ అని అంటే ఇథియోపియా, కెన్యా అనే చెప్తారు ఎవరైనా కానీ. జమైకా స్ప్రింటర్స్ వాళ్ళు. ఇదంతా ఈ లాంగ్ డిస్టెన్స్లో ఈ 2 పేర్లే వినపడతాయి. కాబట్టి అక్కడికి పోయి నేను చాలా వరకు కోచ్ దయ వల్ల టిజాజో గారితోని వర్క్ చేసి నేను చాలా నేర్చుకున్నా. నాకు ఒక టీంని ఇచ్చారు. ఆ టీంలో ఒక పర్సన్ మొన్న రీసెంట్గా ఒలింపిక్స్ ఆడింది. ఇప్పటికి కూడా నా దగ్గర అడ్వైస్ తీసుకుంటుంది, నాతో మాట్లాడుతుంది. నాకు అక్కడ ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది. కానీ దీనికోసం దాన్ని వదిలేసుకున్నారా? నాకంటూ ఒక గోల్ ఉన్నది. నేను ఎక్కడికో పోయి నా కాడ ఉన్న స్కిల్స్ని నేను మన దేశంలో కాకుండా వేరే ఎక్కడో పెట్టి ఎక్కడో ఏమో చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. ఏది ఏమైనా నేను అనుకున్న దాన్ని ఇంకా కొన్నాళ్ళకైనా కానీ 22 మందిని అనుకున్నా కదా, నాకు ఏ సపోర్టు లేకపోతే 2 మెంబర్స్నే తీసుకుంటా. అంతే, 2 మెంబర్స్నే తీసుకొని వాళ్ళని ఛాలెంజ్ చేసుకుంటా. ఆ తర్వాత ఆటోమేటిక్గా నేను ఏం చేయాలనో చేసుకోగలుగుతున్నాను అన్న ఆలోచనతోనే నేను వచ్చేయటం జరిగింది. ఇంతమంది 100 మంది కానిస్టేబుల్ ఎస్ఐ స్టూడెంట్స్ మీరు తయారు చేశారు కదా. సో అసలు ఒక కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి చదువు అంటే ఓకే వాళ్ళు చూసేసుకుంటారు. ఈవెంట్స్ టైంలో, ఈవెంట్స్ ముందు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? మెయిన్ మిస్టేక్స్ చెప్పండి. స్టూడెంట్ చేసే మిస్టేక్స్ మెయిన్గా. వాళ్ళు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ప్రాపర్ కోచ్ని తీసుకోకపోవటం.
అంటే నేను కబడ్డీ ప్లేయర్ని, ఉదాహరణకు మీరు కబడ్డీ ప్లేయరు, మీ దగ్గరికి నేను అథ్లెటిక్స్ నేర్చుకోవడానికి వస్తే ఎట్లా? అవును. ఇప్పుడు ఈవెంట్స్ అంటే త్రోస్ ఉన్నాయి, అవును. జంప్ ఉన్నది, రన్స్ ఉన్నాయి. అవును. ఈ 3 అయినా ఈ 4 అయినా కానీ ఈ ఈవెంట్స్కి సంబంధించినవి అన్నీ దేనికి సంబంధించినవి? అథ్లెటిక్స్కి సంబంధించినవి. అవును సార్. అయితే నువ్వు తీసుకోబోయే కోచ్ అథ్లెట్ అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. అవును. ఓకే, ఎందుకనంటే కొన్ని పోస్టర్ పొజిషన్స్ ఉంటాయి, రన్నింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు స్ప్రింటర్ అయితే పొజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఓకే, ఒకవేళ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయితే పొజిషన్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే సార్. ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయితే పొజిషన్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు కాదు, ఓకే, వాళ్ళు జస్ట్ జాబ్ పరంగా రన్నింగ్ జాబ్ పరంగా రన్నింగ్ కొట్టేవాళ్ళు. మన నోటిఫికేషన్స్ ఎట్లుంటాయి అంటే యాక్చువల్లీ 45 days ఆఫ్టర్ ఫిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ 1 year దాకా పోతుంది. అవును సార్. ఇప్పుడు ఈ 1 year ఒక పర్సన్ ఉరకాలి అంటే ఆటోమేటిక్గా ఒక ప్రొఫెషన్ చేయొచ్చు. అవును. అథ్లెటిక్స్లో ఒక ప్రొఫెషన్ చేయొచ్చు. అవును. అంటే వీళ్ళది ఏంటి అని అంటే ప్రాపర్ కోచ్ని తీసుకోగలగాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వచ్చిన, ఈవినింగ్ గ్రౌండ్కి పోయినా ఓకే, మినిమం కొన్నిటిని పాటించాల్సి ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి చెప్పేది, నేర్పించేది, గట్టిగా మాట్లాడేది ఏంటంటే టైం పంక్చువాలిటీ, టైం ప్రకారం రావాలి. ఒకవేళ 1600 meters 6 minutesలో కొట్టాలనుకున్నాం, 6 minutesలో కొట్టుకోకుండా 7 minutesలోనో లేకపోతే 6 minutes 10 secondsలోనో కొడితే ఏమవుతుంది? డిస్క్వాలిఫై అవుతాడు కదా. నువ్వు ఫస్ట్ గ్రౌండ్కి రావటమే టైంకి రాలేకపోతే నువ్వు ప్రతిరోజు డిస్క్వాలిఫై అయిపోతున్నట్టే అన్న కాన్సెప్ట్తోనే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది టైం. నేను ఒక టైం చెప్పినా అంటే ఆ టైంకి ఎవరైనా సరే గ్రౌండ్కి వచ్చి ఉండాల్సిందే. నేను యాక్చువల్లీ కూడా అదే రూల్ పాటించేవాడిని. గ్రౌండ్కి అట్లనే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి అని అంటే టైం సెన్స్ ఒకటి తీసుకోవాలి. థర్డ్ వన్ ఏంటి అని అంటే స్టార్టింగ్లోనే ఓవర్లోడ్ చేయటము, ఓవర్గా చేయటం అనేది చాలా రాంగ్ అనమాట. ప్రతి ఒక్కరు చేసేది ఏంటి అని అంటే నేను వ్యవసాయం చేసిన, నేను ఇంకొకటి చేసిన, నేను చాలా కష్టపడతా, 100 బస్తాలు మోసేవాడిని, నేను నాన్ స్టాప్గా ఎంత పనైనా చేసేవాడిని అని చెప్పేసి చాలామంది అంటుంటారు అనమాట. యాక్చువల్లీ నువ్వు ఎన్ని బస్తాలు మోసినా, ఎంత వ్యవసాయం చేసినా కానీ వర్క్ ఈజ్ డిఫరెంట్. అది మజిల్స్ మీద పడవచ్చు, ఇంకొక విధంగా నువ్వు చేసే పనిని బట్టి నీ బాడీ మీద వెయిట్ పడుతుంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా లంగ్స్ మీద, అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద పడుతుంది. రెస్పిరేటరీ అనేది మన 10 times 4 times స్టెప్స్ ఎక్కితేనే తర్వాత వచ్చి కొద్దిసేపు కూర్చోవాలి అని అనిపిస్తుంది. అలాంటిది ఒక నార్మల్ వ్యక్తి 1600 meters 1 kilometer 600 meters దాకా ఉరకాలి అని అంటే ఒక పొజిషన్, ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఉరకాలి అని అంటే అది చాలా టఫ్ అనమాట. సార్ చాలామంది అంటే ఈవెంట్ జరుగుతుంటే మనం తెలంగాణలో అయినా ఏపీలో రీసెంట్గా ఒక అబ్బాయి చనిపోయాడు ఈవెంట్స్ చేస్తుంటే. సార్ అలా సడన్గా ఎందుకు డెత్ జరుగుతుంది సార్? ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోవటం. మీ ఫస్ట్ ప్రాక్టీస్లో ఏం చేస్తామని అంటే మేము 1600 అయినా 5000 meters అయినా ఏదైనా కానీ ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎండ్యూరెన్స్. ఎక్కువ టైము ఉరకగలిగే కెపాసిటీని ఇంటర్నల్గా బాడీలో పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా దాని తర్వాత నీ స్పీడ్నైనా కానీ నీ స్ట్రెంగ్త్నైనా కానీ ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఇలా చనిపోవడానికి కారణాలు ఏంటి అని అంటే అతను ఎలాంటి ప్రాక్టీస్ చేయకపోవటం ఒకటి ఉండాలి, లేకపోతే ఈవెంట్కి ముందల హెవీగా ఏమైనా తినైనా ఉండాలి, హెవీగా ఏమైనా తిని తాగి అయినా ఉండాలి, లేకపోతే ఆల్రెడీ ఏదో ఇష్యూ అయ్యైనా ఉండాలి. ఫస్ట్ వన్ ప్రాక్టీస్ లేకపోవటం, ఫుడ్ ఎక్కువ తీసుకోవటం ఆ టైంలో, తర్వాత ఆరోగ్యపరంగా ఏదో ప్రాబ్లం ఉండటం. సో మీరు ఇప్పుడు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే టైంలో స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? అసలు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే టైంలో వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే, మీరు నెక్స్ట్ ఎప్పుడైతే మీకు ఈవెంట్ ఉంటుంది, ఈవెంట్కి 40 days నుండి 45 days ముందలనే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, మినిమం టైమింగ్ అది 45 days. నార్మల్గా కూడా ఒకటి ఏదైనా మనకు అలవాటు కావాలి, బుక్ చదవటం అలవాటు, ఏదన్నా చేయాలి అని అంటే
మెంటల్గా ఫిజికల్గా 22 డేస్ 20 డేస్ వరకు కంటిన్యూ చేయరా అలవాటు అవుతుంది అని అంటారు. కానీ ఇది ఫిజికల్ అండ్ మెంటల్ రెండు కాబట్టి నేను అనేది ఏంటి అంటే మినిమం 50 to 40 డేస్ అయితే కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. కాబట్టి ఈ 40 డేస్ ప్రాక్టీస్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాడీ టర్మినాలజీ ఏమవుతుందంటే దానికి ఎడిక్ట్ అయిపోతుంది, దానికి అలవాటు అయిపోతుంది. వన్స్ అది అలవాటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బాడీ అనేది వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా 1600 మీటర్స్ అయినా దేనికైనా వెళ్ళిపోతుంది. కాంపిటీషన్ పీరియడ్లో ఏమవుతుందంటే ఆ స్పిరిట్ లెవెల్స్ పెరుగుతాయి. కొంతమందికి పెరుగుతుంది, కొంతమందికి ఫియర్ వల్ల ఎంతో బాగా ఉరికేవాడు కూడా ఉరకలేడు. కొంతమందికి అది స్పోర్ట్స్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళంతా జనరల్ పీపుల్ కాబట్టి అది జాబ్ అనే ఒకటి ఉన్నది కాబట్టి ఇది రాకపోతే ఏంటి అని చెప్పేసి చాలా మంది కష్టపడి లాస్ట్ లైన్ ముందల కింద పడి కూడా పాక్కుంటూ పోయి ఆ లైన్ క్రాస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటి అని అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది 5 days 10 days 15 days 10 days ఉన్నది అనగా నాకు అక్కడికి వస్తుండే. నువ్వు ఈవెంట్ కొట్టలేవు కానీ నేను ప్రయత్నిస్తాను. నేను అప్పట్లో చాలా చేసిన సార్. నేను 1 year బ్యాక్ ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా సార్, నేను బాగా చేసిన సార్, అప్పుడు మస్తు కొట్టిన నేను అని చెప్పేసి చెప్తారు. ఈ అథ్లెటిక్స్ ఈ రన్నింగ్కి సంబంధించింది ఎట్లుంటుంది అని అంటే నువ్వు లాస్ట్ ఇయర్ చేసింది కన్సిడర్కి రాదు, 1 month బ్యాక్ చేసింది కూడా కన్సిడర్ చేయడానికి ఉండదు. ఈ లంగ్ కెపాసిటీ లంగ్స్కి సంబంధించి ఏంటంటే హ్యూమిడిటీ లెవెల్స్ ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు డ్రాప్ అయిపోతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంటాయి. నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు 1 year బ్యాక్, ఈరోజు కంప్లీట్గా సిక్ అయిపోయాను. కారణం ఏంటి? హ్యూమిడిటీ లెవెల్స్ పడిపోవటం. మరి ఆ రోజున్న ఈ రోజు ఎందుకు లేదు? అదే తిండి అదే రకంగా ఉన్నది కదా. అంటే లోపల ఏదో ఒక రకంగా అది అనేది కొలాప్స్ అవుతూ ఉంటుంది. దానికి ఏంటి అని అంటే నేను ఎప్పుడో చేసిన అనే అపోహలో ఉండొద్దు ఎవరు. స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడో నేను చేసిన, నేను లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఫస్ట్ ప్లేస్లో కొట్టిన అనే కాన్సెప్ట్స్ ఉండొద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు అనమాట. ప్రతిరోజు నువ్వు అథ్లెటిక్స్ స్టార్ట్ చేసినట్టే, ప్రతిరోజు కొత్తదే. నేను కాంపిటీషన్స్లో చేసేటప్పుడు పొజిషన్ కోసం అరే వదిలేయరా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, మేము 2-3 కలిసి బంచ్లో ఉరుకుతుండే, వదిలేయరా వెళ్ళిపోయారు కదా వాళ్ళిద్దరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి వచ్చేస్తుంది వదిలేయరా. నేను అనేవాడిని ఏమో మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడేమో, 3 పోయారు కదా, ఒక్కడ పడిపోతే నాకు 3rd place వస్తుంది కదా, ఏమో 2 పడిపోతారేమో, నోరు డ్రై అయ్యి ఇంకేమన్నా పడిపోతారేమో, ఆశ ఆ ఫస్ట్ పోయినోడికి ఏమన్నా ఇంజురీ అయ్యి ఆగిపోతాడేమో అని చెప్పేసి పోతుంది. అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా లాస్ట్ సెకండ్ వరకు ఫైట్ చేస్తూనే ఉండు. ఓకే కంపల్సరీ డెఫినెట్లీ నువ్వు కొట్టగలుగుతావు దాన్ని. ఈవెంట్స్ టైంలో ఫుడ్ ఏంటి సార్? ఫుడ్ ఏం తీసుకోమంటారు? ఈవెంట్స్ టైంలో ఇప్పుడు నార్మల్గా వీళ్ళంతా ఏంటంటే వాస్తవానికి మన లాంగ్వేజ్లో అమూల్ బేబీస్ అని అనొచ్చు. అంటే బాగా చదువుతారు పాపం, బాగా చదివి ఇలా పెరిగిపోవటం ఇట్లా ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే యాక్చువల్లీ ఉండాల్సినవి అన్నీ ఉండవు, ఉండాల్సిన న్యూట్రియన్స్గా ఉండాల్సినవి అన్నీ ఉండవు బాడీలో. ఆ టైంలో ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే డీహైడ్రేట్ అవ్వకోకుండా చూసుకోవాలి బాడీ. డీహైడ్రేట్ అవ్వకోకుండా చూసుకోవాలి. డీహైడ్రేట్ అయింది అని అంటే బాడీ క్రాంప్స్ వచ్చేస్తాయి. అంటే మజిల్స్ క్యాచ్ అయిపోవటం, టైట్ అయిపోవటం, ప్రతి జాయింట్లో పెయిన్ రావటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే వాళ్ళకి మామూలుగా బాడీలో 75% 70% వాటర్ కంటెంట్ అనేది ఉండాలనేది కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని ఒక్కదాన్ని మెయింటైన్ చేయమని చెప్తా. కంటిన్యూగా వాటర్ ఫ్లోటింగ్ అనేది బాడీలో కంటిన్యూగా మెయింటైన్ చేయాలి. ఓకే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ రీబిల్డ్ స్ట్రెంగ్త్ రికవరీ అనేది ఈజీగా రావడానికి ఫస్ట్ హెల్ప్ చేసేది వాటర్. ఈ వాటర్ని నువ్వు వేరే టైప్లో ఎందుకు తీసుకోకూడదు? ఓన్లీ వాటర్ తాగితే ఓన్లీ వాటరే పెరుగుతుంది కదా. ఇదే వాటర్ని నీకు మినరల్స్ లాగా వచ్చే విధంగా ఎందుకు తీసుకోకూడదు? మినరల్స్ తీసుకుంటే మజిల్స్ టెండాన్స్ ఇవన్నీ ఇమ్మీడియట్గా రికవరీ వచ్చేస్తుంది కదా, రీబిల్డ్ స్ట్రెంగ్త్ వస్తుంది కదా. అయితే దీనికి నేను ఇచ్చేది ఏంటంటే సజెషను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఏమైతే ఉంటాయో వీటిని కానీ నువ్వు ప్రతిరోజు తీసుకోగలిగితే ఆటోమేటిక్గా బాడీ అనేది మళ్ళీ మార్నింగ్ కల్లా ఫ్రెష్గా వచ్చేస్తుంది. బాడీ గ్రౌండ్కి మళ్ళీ ఫ్రెష్ బాడీ వచ్చేస్తుంది.
పెయిన్స్, ప్రాబ్లమ్స్, స్పెయిన్స్ ఇలాంటివన్నీ లేకోకుండా బాడీని మళ్ళీ రికవరీతో రప్పించుకోవచ్చు. సార్ చాలామంది స్టూడెంట్స్ స్ట్రెచ్చింగ్ చేయకుండా రన్నింగ్ కొడతారు. అంటే దీంట్లో యాక్చువల్లీ మనం మెయిన్ చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఒక 3 టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక అథ్లెట్‌గా కానీ ఒక ఈవెంట్‌ని చేయాలి అని అంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ స్లీప్. ఆ టైంలో నువ్వు ఎట్లాగో ప్రిలిమ్స్ పాస్ అయినావు కదా, ఓకే. నెక్స్ట్ ఏమున్నది ఎగ్జామ్ నీకు, రన్నింగ్ ఎగ్జామ్ కదా. మళ్ళీ వీడు పోయి ఏం చేస్తాడంటే స్టడీ హాల్లో కూర్చొని ఒక 8-9 గంటలు 10 గంటలు అని చెప్పేసి చదువుతాడు. నీకు స్లీప్ ఎక్కడ ఉన్నది? ఐతోని చూసేది ఏదైనా కానీ రన్నింగ్ బాడీతో చేసేదానికంటే ఎక్కువ స్ట్రెయిన్ చేసేస్తుంది బాడీని. నువ్వు మార్నింగ్ వర్కౌట్ చేస్తావు, మళ్ళీ పోయి 8 అవర్స్ 6 అవర్స్ 4 అవర్స్ అని చెప్పేసి మెయిన్ ఎగ్జామ్ కోసం చదువుతావు. మెయిన్ ఎగ్జామ్ ఎట్లా క్వాలిఫై అవుతావు? నువ్వు ఈ ఈవెంట్ క్వాలిఫై కాకుండా అది ఎట్లా క్వాలిఫై అవుతావు? నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే నీకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, సెకండ్ ఎగ్జామ్ ఏమున్నది? ఈవెంట్స్ కదా ఉన్నది. ఈ ఈవెంట్స్ కోసం కూడా నువ్వు ప్రిలిమ్స్ కోసం ఎట్లయితే చదివినవో అట్లనే ఈవెంట్స్ కోసం కూడా చెయ్యి. అరే అదేం సార్ మార్నింగ్ అంతా ఉరికినా మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటున్నా కదా నేను చదువుకుంటా. ఖాళీగా ఉండటం కాదు అది, ఖాళీగా ఉండటం కాదు. ఒక అథ్లెట్ మార్నింగ్ ప్రాక్టీస్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిండంటే మళ్ళీ లంచ్కి ఎవరన్నా లేపితేనే లేస్తాడు, మళ్ళీ లేపిన తర్వాత తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ ఈవినింగ్ 3 to 4కి లేస్తాడు, 4కి లేచి మళ్ళీ వర్కౌట్ చేస్తాడు. ఈ మధ్యలో ఉన్నదంతా బేవర్స్గా పడుకోవటం కాదండి, అదంతా ఏంటి అంటే రికవరీ, రీబిల్డ్ స్ట్రెంగ్త్. బాడీ రిలాక్సేషన్ అవ్వాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్కి సపోర్ట్ చేయాలి అంటే కంపల్సరీ రెస్ట్ అనేది ఉండాలి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మార్నింగ్ గ్రౌండ్కి పోయి వచ్చేసి మళ్ళీ స్టడీ హాల్లో కూర్చొని గంటలు చదువుతున్నావు. ఐస్తో చేసేది చాలా స్ట్రెస్ ఉంటుంది. మెంటల్గా బ్రెయిన్ ఎంత స్ట్రెస్ అవుతుందో కంప్లీట్ బాడీ కూడా అంతే స్ట్రెస్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ బాడీని స్ట్రెస్ చేసినావు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి స్ట్రెస్ చేస్తుంటే చాలా కష్టం కదా. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంది అని అంటే మార్నింగ్ వర్కౌట్ చేసినావు, 2 to 3 అవర్స్ కంప్లీట్ రెస్ట్ తీసుకో, మంచి ఫుడ్ తీసుకో, ఓకే. దాని తర్వాత ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. అది కూడా మీ కోచ్ అడ్వైజ్ని బట్టి, మీ కోచ్ని బట్టే చేయాలి. నీ బాడీ కండిషన్ నీకంటే ఎక్కువ నీ కోచ్కి మాత్రమే తెలుస్తుంది. నేను ప్రొఫెషనల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ పల్స్, నిద్రపోయి లేచిండు అని అంటే ఒక 2 minutes ఇట్లా రిలాక్స్ కూర్చొని తర్వాత పల్స్ చెక్ చేసుకుంటాడు, మిషన్ పెట్టి చెక్ చేసుకుంటాడు. ఆ పల్స్ని బట్టి సెకండ్ డే వర్కౌట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు ఏం చేసేవాళ్ళు అని అంటే వీక్ మొత్తానికి షెడ్యూల్ ముందరనే ఇచ్చేవాళ్ళు. నీ బాడీ ఎట్లా ఉన్నదో తెలియకోకుండా షెడ్యూల్ ముందరనే ఇచ్చేస్తే నీ బాడీ గురించి డ్యామేజ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఫీవర్ వచ్చింది, ఈ షెడ్యూల్లో చూస్తే 1 kilometer 10 times ఉరకమని చెప్పేసి ఉన్నది. ఫీవర్ వస్తే ఎట్లా ఉరుకుతాం? కొట్టలేం. అయితే ఈ వర్కౌట్కి రేపటి వర్కౌట్ ఆల్రెడీ చేసిన వర్కౌట్ రిలేషన్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ప్రొఫెషన్స్కి. ఇప్పుడు నీకు కూడా నేను వర్కౌట్ని ప్లాన్ చేయాలి అని అంటే నువ్వు కంప్లీట్ రెస్ట్లో ఉంటే మాత్రమే ప్రాపర్గా వస్తుంది. ఫస్ట్ నేనేమన్నా రెస్ట్, ఓకే, రెస్ట్తోనే రికవరీ వస్తుంది. ఆఫ్టర్ రెస్ట్ తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి అన్నా కానీ మంచి ఫుడ్ ఉండాలి, మంచిగా తినాలి. తింటే మంచిగా నిద్ర వస్తుంది అంటాం. అంటే నెక్స్ట్ వన్ కావాల్సింది మంచి ఫుడ్, ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ కావాల్సింది మీరు ఇందాకలా అన్నారు కదా క్రాంప్స్, పెయిన్స్, వీటన్నిటికీ ఫ్లెక్సిబిలిటీ. నువ్వు ఎంత వర్కౌట్ అయినా చెయ్యి, ఆఫ్టర్ వర్కౌట్ మ్యాట్ మీద కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే స్ట్రెచ్చింగ్, ఫ్లెక్సిబిలిటీ చేయాలి. ఈ ఫ్లెక్సిబిలిటీ చేస్తే ఆటోమేటిక్గా మనకి లాక్టిక్ యాసిడ్ అని చెప్పేసి మన మజిల్స్లో ఫామ్ అయి ఉంటుంది. మనం కొన్ని వర్కౌట్లు చేస్తాము, లేకపోతే బాగా పవర్ వర్కౌట్స్ సంథింగ్ ఏదో చేస్తాం. దీంట్లో VO2 max అని కొంత బాడీలో ఫామ్ అయిపోయి అంటే డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయి బాడీలో లాక్టిక్ యాసిడ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన దాన్ని మ్యాక్సిమం వీలైనంత తొందరగా దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయాలి. తీసేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏమున్నది మనకి? పడుకోలేము, ఫుడ్ అక్కడ ఏమంటే తినలేము. కాబట్టి చేయాల్సింది ఏంది? ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్చింగ్ చేయాలి. అది పార్ట్నర్ స్ట్రెచ్చింగ్ అయినా కావచ్చు, ఇండివిజువల్ స్ట్రెచ్చింగ్ అయినా కావచ్చు. కొంచెం టైంని ఇచ్చి నువ్వు చేసిన వర్కౌట్ 20 minutes ఉంటే నువ్వు చేసే ఫ్లెక్సిబిలిటీ 40 minutes నుండి 1 hour ఉండాలి, ఓకే. అంటే నీ బాడీని మళ్ళీ రీబిల్డ్ చేయాలన్నమాట. అట్లా చేసి ఈ మూడింటిని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ అనేది ఎప్పుడు నీ కంట్రోల్లో ఉంటుంది.
నార్మల్గానే ఉంటుంది, ఎలాంటి పెయిన్స్ రావు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ మూడింటిని మెయింటైన్ చేస్తే చాలు. ఒక అథ్లెట్ అయినా అంతే, నార్మల్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా కానీ సేమ్ ఫాలో అయితే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సార్, ఇన్ని వాల్యుయబుల్ సజెషన్స్ థ్యాంక్ యూ సార్, ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ ఇలానే కొనసాగాలని, ఆ 22 మంది అనాథ పిల్లలకి డెఫినెట్లీ చేస్తాం. చేయాలని సో మేము మనస్ఫూర్తిగా ఎపిటోమ్ పోలీస్ అకాడమీ నుండి కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఎప్టమ్ వారికి నన్ను తీసుకొచ్చిన కొంతమంది ఈ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.